దేవుని మందిరానికి రాకపోవడం కూడా విత్తడమే. నువ్వు రాకపోతే ఆయన నీ ఇంటికి రాడు, అది గుర్తుపెట్టుకో. మనం వస్తేనే దేవుడు వస్తాడు. నువ్వు చెయ్యి, నీకు చేయబడుతుంది. మందిరంలో ఆనందిస్తే ఇంట్లో ఆనందిస్తాం, మందిరంలో సంతోషిస్తే జీవితంలో సంతోషిస్తాం. బైబిల్లో ఉంది ఆనందాలు చాలా ఉన్నాయిరా, మీరు ఎవరిలో ఆనందించాలి? గట్టిగా చెప్పాలి, దేవునిలో ఆనందించాలి. యేసయ్య పాదాలు పట్టుకుంటే కలిగే ఆనందం. అక్కడ కూడా పాట పాడతారు, ఆ పాటలో నువ్వు కూడా ఏమైపోవాలా? పరవశించిపోవాలి. అది ఆనందం. వాక్యం చెప్తుంటే మురిసిపోవాలి, దిక్కులు చూడకూడదు. కొంతమంది వాక్యం వింటారో తెలదు, అందుకే వాక్యం వాళ్ళు అత్తుకోదు, వాక్యం వాళ్ళు క్రీచి. ఇది ఎందుకో తెలుసా? వినాగాల చెవులు అన్నాడు. దిక్కులు చూస్తాం. అలాగా వాళ్ళు ఏం చీరగట్టుకు వచ్చారు, 7-8 గంటలకు వచ్చారు, ఇది చూస్తాం. నిన్ను బట్టి దేవుడు ఆనందించడు. వాళ్ళందరూ పరలోకి వెళ్ళిపోతారు, నువ్వు మాత్రం ఇక్కడే ఉండిపోతావు. ఆనందించాలి దేవుళ్ళో. ఈ మాట ఎలాగుంది? ఈ మాట నాకు ఎంతవరకు అత్తుకుంటుంది? ఈ మాట నాకు ఎంతవరకు నా మనుగడలోకి వచ్చింది? ఎందుకు వచ్చారు గుడికి యవనస్తులు? ఈవేళ బాగుపడకపోవడానికి కారణం చెప్పనా? యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటారో? వాక్యం చేతనే కదా. నువ్వు వినకపోవడం నష్టం, ఎవరు ఎన్నరో అక్కడ నష్టం, అంతే. వాక్యం వింటూ ఎంజాయ్ చేయాలా. ఆమెన్. వారు నిలబడి అన్నారట, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఉదయము నుంచి సాయంకాలం వరకు. వాక్యం వినడంలో ఆనందం ఉన్నవాడికి కాళ్ళు లాగో, వాక్యం వినడంలో ఆనందం ఉన్నవాడికి నీరసం రాదు, వాక్యం వినడంలో ఆనందించే వారికి లోక సంబంధమైన అబ్బో